వెల్కమ్ టు మెగానెట్ టీవీ ఆఫ్ ద రికార్డ్. బీజేపీ ఢిల్లీ పెద్దల ఫోకస్ ఇప్పుడు తెలంగాణ గల్లీ మీద పడిందట. ఇప్పటి నుంచే రాబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల మీద కాషాయ పార్టీ పెద్దలు పావులు కదుపుతున్నారట. ఇందుకోసం ఒడిశాలో అనుసరించిన వ్యూహాన్ని తెలంగాణలో కూడా అమలు చేయాలని డిసైడ్ అయిన కమలం పెద్దలు ఫార్ములా 1 రేసులో కేటీఆర్ విచారణకు గవర్నర్ అనుమతి ఇవ్వడమే వారి వ్యూహంలో మొదటి ఎత్తుగా తెలుస్తోంది. బీహార్ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ఎన్డీఏ కూటమి వచ్చే ఏడాది జరగనున్న అస్సాం, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ మీద ఫోకస్ చేస్తుందట. ఇదే సమయంలో 2028లో జరగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలను కూడా ఇప్పటి నుంచే టార్గెట్ చేయాలని బీజేపీ హైకమాండ్ నిర్ణయం డిసైడ్ అయినట్లుగా తెలుస్తోంది. ఇందుకు తగిన వ్యూహాన్ని ఇప్పటికే బీజేపీ పెద్దలు సిద్ధం చేస్తున్నట్లు ప్రచారము జరుగుతోంది. దక్షిణ భారతదేశంలో ఇప్పటిదాకా బీజేపీ అధికారం చేపట్టిన రాష్ట్రం కర్ణాటక మాత్రమే. ఇక తమిళనాడు, కేరళలో ఇప్పుడిప్పుడే బీజేపీ బలం పెరుగుతోంది. వచ్చే ఏడాది జరిగే తమిళనాడు ఎన్నికల్లో ఏఐడీఎంకే పార్టీతో పొత్తు పెట్టుకుని అధికారం చేపట్టాలని బీజేపీ రాజకీయాలు నడుపుతోంది. ఇక కేరళలో బలంగా ఉన్న ఎల్డీఎఫ్, యూడీఎఫ్ కూటమికి ప్రత్యామ్నాయంగా మారడం అంత సులభం కాకపోయినా హిందూ ఓటు బ్యాంకు పోలరైజేషన్ అవ్వడం బీజేపీకి కలిసి వచ్చే అంశంగా మారబోతోంది. దీంతోపాటు వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా ఎల్డీఎఫ్ అసెంబ్లీలో చట్టం తేవడం, దానికి యూడీఎఫ్ మద్దతు పలకడంతో కేరళలో బలంగా ఉన్న క్రిస్టియన్ ఓటు బ్యాంకు తమ వైపు తిప్పుకునే పనిలో బీజేపీ నేతలు ఉన్నారు. గత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ పార్టీకి టెన్షన్ పెట్టిన బీజేపీ ఆ తర్వాత చేతులారా పార్టీని పాడు చేసుకుంది. ఎంపీ ఎన్నికల్లో సగం గెలుచుకున్నా ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలతో బీజేపీ బలం తగ్గుతూ రావడం ఆ పార్టీ పెద్దలను కలవరపెడుతున్నట్లు ప్రచారము జరుగుతోంది. అందుకే తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో బలం చూపించి ఆ ఫలితాల ఆధారంగా తెలంగాణలో అధికారం చేపట్టాలని బీజేపీ పెద్దలు భావిస్తున్నారట. ఇక నుంచి తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం భారీగా నిధులు మంజూరు చేయనుందట. అలాగే కేంద్ర మంత్రుల పర్యటనలు కూడా పెరుగుతాయని సమాచారం. ఇక ఇదే సమయంలో ఒరిస్సాలో అమలు చేసే వ్యూహాన్ని తెలంగాణలో కూడా ఫాలో అవ్వాలని బీజేపీ కేంద్ర పెద్దలు డిసైడ్ అయినట్లు ప్రచారము జరుగుతోంది. ఒరిస్సాలో నవీన్ పట్నాయక్ మీద విజయం సాధించడం అంత సులువు కాదని గ్రహించిన బీజేపీ ముందుగా ఒరిస్సా కాంగ్రెస్ పార్టీని దెబ్బతీసింది. గ్రామ స్థాయి నుంచి క్యాడర్ పెరిగే విధంగా ప్లాన్ చేసుకుంది. కాంగ్రెస్ నేతలను పార్టీలో చేర్చుకుంటూ పోయింది. ఒరిస్సా ఎన్నికలకు దాదాపు 3 ఏళ్ల ముందు నుంచి ఈ ప్లాన్ను అమలు పరిచింది. దీంతో ఎన్నికల సమయానికి కాంగ్రెస్ పార్టీ దాదాపుగా ఖాళీ అయిన పరిస్థితి వచ్చింది. ఆ తర్వాత నవీన్ పట్నాయక్ పార్టీ బీజేడీని ఓడించి అధికారం చేపట్టింది. అంటే త్రిముఖ పోటీని ద్విముఖ పోటీగా మార్చి అధికారంలోకి వచ్చింది బీజేపీ. ఇప్పుడు తెలంగాణలో కూడా అదే ఫార్ములాతో వెళ్లడానికి నిర్ణయం తీసుకుందట బీజేపీ హైకమాండ్. కాకపోతే ఇక్కడ చిన్న మార్పు ఉందట. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండడంతో బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేయాలని డిసైడ్ అయిందట. ఇప్పటికే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరిగిన కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో సిట్టింగ్ సీట్లను బీఆర్ఎస్ కోల్పోయింది. ఇక కీలక నేతలైన కేటీఆర్, హరీష్ రావు కాళేశ్వరం ప్రాజెక్టులో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. కేటీఆర్ ఫార్ములా 1 కేసులో ఇబ్బందులు పడుతున్నారు. వీటితో పాటుగా బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం అంటూ కవిత పెట్టిన చిచ్చు పార్టీ నేతలకు ఇబ్బందిగా మారింది. ఇదే సమయంలో ఫార్ములా 1 కేసులో కేటీఆర్ మీద విచారణకు మొన్నటిదాకా తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ నిర్ణయం తీసుకోలేదు. కానీ ఇప్పుడు ఆయన కేటీఆర్ ఏసీబీ విచారణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో ఈ కేసుకు సంబంధించి ఛార్జిషీట్ అతి త్వరలో దాఖలు కానుంది. బీజేపీ పెద్దల వ్యూహంలో భాగంగా గవర్నర్ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. అంతేకాదు బీజేపీలో విలీనానికి బీఆర్ఎస్ ఓకే చెప్పినా అది జనంలో నెగిటివ్ అవుతుంది. కేసుల నుంచి తప్పించుకునేందుకే విలీనమంటూ కాంగ్రెస్ ప్రచారం చేస్తుంది. అందుకే చట్టపరంగా అన్నీ చేయిస్తూనే ఆ పార్టీ నేతలను తమ వైపు తిప్పుకునే పనిలో ఉన్నారట బీజేపీ పెద్దలు. అంతేకాదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిను బీఆర్ఎస్ ఎంతగా టార్గెట్ చేస్తే అంతగా తమకు ప్లస్ అవుతుందని కూడా బీజేపీ ఆలోచనగా తెలుస్తుంది.